మేషరాశి దైవ చింతన పెరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోపట పాల్గొంటారు. ఆర్థికంగా కొంత అనుకూలిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క మెప్పు లభిస్తూ ఉంటుంది. సంపూర్ణంగా మీకు మిత్రుల యొక్క సహకారం ఉంటుంది. నూతన ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ఈ రాశివారు ఈరోజు దుర్గా నామాన్ని స్మరించుకుంటూ మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి ఈ రాశి వారికి మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు కొంత మెల్లగా ముందుకు వెళ్తుంది. ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. ప్రశాంతంగా టెన్షన్ పడకుండా ఉండండి. మీకు వృత్తిలోపట రాణిస్తారు. మేలు కలుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూల్లోపట తొందరపడకుండా మీరు ప్రశాంతంగా ఉండండి. మీకు అనుకూలత వస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి నమః అని చెప్పి అమ్మవారికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. రుణ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు కూడా మీ ముందుకు వస్తాయి. బంధువుల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. మిథున రాశి వారు ఈరోజు మహాలక్ష్మీదేవికి 5 తులసి దళాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.